మహానాడు సందర్భంగా ముందుగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. పశ్చిమాసియా దేశాల్లో ఏర్పడిన యుద్ధ ప్రభావం వల్ల ఈరోజు మహానాడుని హైబ్రిడ్ మోడల్లో పెట్టాలని గౌరవనీయ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు, అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్, వీరందరూ కలిసి పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేసి పాలిట్ బ్యూరోలో ఈ హైబ్రిడ్ మోడల్లో పోతాం. ముందైతే నెల్లూరులో పెట్టాలని నిర్ణయించారు. నెల్లూరులో కొంతవరకు కూడా స్టార్ట్ అయింది. ఎక్కువ దగ్గర స్థలాన్ని చదువు చేయడం కూడా జరిగింది. అయితే ఈ పరిస్థితుల దృష్ట్యా, పశ్చిమాసియాలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా దీన్ని హైబ్రిడ్ మోడల్లో నిర్ణయించవచ్చు. దానివల్ల ఈరోజు 1875 క్లస్టర్లలో కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా వద్దన్నారు. ఒక కాన్స్టిట్యున్సీలో పెడితే ఆ కాన్స్టిట్యున్సీకి మళ్ళీ బస్సుల ద్వారా, కార్ల ద్వారా తెలుగుదేశం కార్యకర్తలు రావాల్సి వస్తుంది. దానివల్ల ఇంధన పొదుపు ఏదైతే అనుకున్నామో అది జరగదు. ఏదైతే గౌరవమైన భారత ప్రధాని ఇంధన పొదుపు చేయండి చెప్పడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపు చేయాలంటే కాన్స్టిట్యున్సీ వైజ్ పెట్టినా జరగదు, అది ఓన్లీ క్లస్టర్ వైజ్ పెడితే జరుగుతున్న ఉద్దేశంతో ఈరోజు క్లస్టర్ వైజ్ పెట్టాలని పాలిట్ బ్యూరో పార్టీ అధినేత నిర్ణయించడం. దాని మీద 1875 క్లస్టర్లలో ఇదే విధంగా ఇది ఒక క్లస్టర్. ఇప్పుడు మనం ఉండేది 54వ క్లస్టర్. 54వ డివిజన్లో ఒక క్లస్టర్, 53, 54 రెండు డివిజన్లు కలిసిన క్లస్టర్. ఆ క్లస్టర్లో చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఇదే విధంగా ఈ నెల్లూరు సిటీలో ఉన్న 14 క్లస్టర్లో ఏర్పాటు చేశారు. నేను కావచ్చు, అబ్జర్వర్ కావచ్చు, ఇవన్నీ కూడా తిరిగాము. చాలా చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఈరోజు 54వ డివిజన్లో ఏర్పాటు చేసిన క్లస్టర్లో నేను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు, నడా చైర్మన్ గారు, అదేవిధంగా అబ్జర్వర్ గారు మరియు మిగతా అందరూ యాక్చువల్గా రావటం, ఇక్కడ స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి పూలమాల వేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఏదైతే మహానాడులో డిస్కస్ చేస్తారో, మహానాడు అనేది ఏంటంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క జన్మదినం మే 28. దాన్ని దృష్టిలో పెట్టుకుని 27, 28 2 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని జరుపుతారు. దీంట్లో ముఖ్యంగా ప్రజా సమస్యలు డిస్కస్ చేయడం, ప్రజల యొక్క సమస్యలు, సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా గత పాలకులు చేసిన ఎన్నో తప్పులు, 1, 2 కాదు. గత పాలకులు ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు. ఆర్థిక వ్యవస్థలు అయితే చిన్నాభిన్నం అంటే ఒక రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని ఎలా ప్రజల సంక్షేమానికి అభివృద్ధి వాడాలో తెలియక ఇష్టం వచ్చినట్టు చేశారు. ఒక కుటుంబంలో 20,000 జీతం వస్తుంటే ఆ కుటుంబంలో భార్యాభర్త కలిసి ఆ 20,000ని ఎలా ఖర్చు పెట్టాలో నిర్ణయిస్తారు. వాళ్ళవాడికి ఎంత ఇవ్వాలా, వాడిగిళ్ళు అయితే ఎంత కట్టాలా, ఈఎంఐ అయితే ఎంత కట్టాలా, పిల్లల చదువుకి ఎంత, తిండికి ఎంత అని ఒక చక్కగా ప్లాన్ ఉంటుంది. 10,000 వచ్చేవాడు కూడా ప్లాన్ చేసుకుంటాడు, 20,000 వచ్చేవాడు కూడా ప్లాన్ చేస్తారు. కానీ ఇంత పెద్ద రాష్ట్రం, ఈ రాష్ట్రానికి వచ్చే ఆర్థిక వనరులు ఏ విధంగా చేయాలో లేక అన్నిటినీ డైవర్ట్ చేశారు. అన్నిటినీ పోలవరం రివర్స్ ఎండ్ అని పిలిచారు. రివర్స్ ఎండ్ అని పిలిచి వాళ్ళు డ్యామేజ్ అయిపోయింది. 45,000 కోట్లు అక్కడ నష్టం. అంతా ఇంత కాదు, విద్యుత్ ఛార్జీలని 5 సార్లు పెంచారు. 9 సార్లు పెంచారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచేశారు. చెత్త పన్ను ప్రజల మీద చెత్త పన్ను వేశారు. కానీ కుప్పల చెత్త వదిలేసిపోయారు. లక్షల టన్నుల చెత్త వదిలిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్లో వాటిన్నిటినీ తీయడం జరిగింది. లక్షల టన్నుల చెత్త మళ్ళీ చెత్త పన్ను వేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు వర్చువల్ మహానాడు అనేది
ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఎందుకు ఈ వర్చువల్ మహానాడు జరుపుకుంటున్నామని. మన ప్రధానమంత్రి ఇంధన సమస్యతో దేశంలోనే అతి పెద్ద సమస్యలో మన దేశం ఉంది. ఈరోజు ఆర్థికంగా అన్ని విధాల చాలా ఇబ్బందుల్లో నడుస్తుంది. బయట ప్రపంచంలో మీకు అందరికీ తెలుసు కూడా ఈరోజు జరుగుతుండే సమస్యలు ఇంధన సమస్యతోటే ఈరోజు మనం వర్చువల్ మహానాడుకి. కానీ ఈ వర్చువల్ మహానాడు కూడా మహానాడు కంటే గొప్పగా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. మన ముఖ్యమంత్రులు ఆదేశంతో అట్నే వర్కింగ్ ప్రెసిడెంట్ మొదట మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు కావడంతో చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు జోష్తో ప్రతి దగ్గర కూడా మీరు గమనించండి. సాయంత్రానికి మీకు తెలుస్తుంది ఎంత పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ కార్యక్రమం. మనం ఒకటే మనం అందరం అనుకోవాల్సింది, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసిన ఈ పార్టీని కార్యకర్తలే మన పార్టీకి స్ట్రెంగ్త్ అనే నివాదనతోటే ఈరోజు ఈ పార్టీ ముందుకు నడుస్తుంది. మనందరం చూస్తున్నాం ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రులు అట్నే వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు ఇద్దరు కూడా ఒక్క నిమిషం తీరిక లేకుండా రాష్ట్రాన్ని మనం ఎట్లా అభివృద్ధి చేయాలా అనే కాన్సెప్ట్లో ఈరోజు ముందుకి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. ప్రతి దగ్గర కూడా మన జిల్లా తీసుకోండి, ఈపీసీఎల్ కానీ, కృష్ణాపట్నం పోర్టు కానీ, రామాయపట్నం పోర్టు కానీ, తర్వాత ఇండోసోల్ కానీ, తర్వాత మన కిసాన్ సెస్లో దాదాపు 4-5 ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా దుగ్గరాజపట్నంలో కూడా షిప్ బిల్డింగ్ ఒకటి స్టార్ట్ అవబోతుంది. ప్రతి దగ్గర కూడా ఈ డెవలప్మెంట్ అనేది ఉంటేనే రాష్ట్ర ప్రజలకు కూడా ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతారు. ఈరోజు ఉండే మన ఆర్థిక పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రులు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు వీళ్ళు ఉండబట్టే ప్రతి దగ్గర వీళ్ళు తిరుగుతూ ప్రతి ఒక్కరిని పట్టుకొచ్చి ఎన్ని వసతులు ఇవ్వాలో ఇచ్చి, ఇంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నట్టు తీసుకొచ్చారు వీళ్ళు. దాన్ని ముందుకు నడుపుతున్నారు. ఈ మహానాడులో రకరకాలు ఈరోజు మీరు చూస్తారు ఎన్ని కొత్త ప్రపోజల్స్ ముందుకు పెడతారో పార్టీ. అవి కూడా ప్రతి ఒక్కరు పార్టీలో డిస్కస్ చేసి మన గవర్నమెంట్లో ఎట్లా ముందుకు నడపాలా, అభివృద్ధి ఎటు జరగాల అనే కార్యక్రమంలో ఈరోజు ఈ మహానాడిని గొప్పగా పసుపు పండుగగా ప్రతి దగ్గర కూడా చేస్తున్నారు. నా పార్లమెంట్ దాదాపు 82 క్లస్టర్స్ ఈ కార్యక్రమం జరుపుతున్నారు. ఈరోజు నారాయణ గారిని నేను మంత్రివర్యుల్ని రిక్వెస్ట్ చేసి ఫస్ట్ ఇక్కడ జెండా అవి చూసి నెక్స్ట్ కోవూరు అట్నే ఆత్మకూరు ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా తిరుగుతున్నారు. ఈరోజు మన పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు గౌరవనీయులైన శ్రీ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 14-15 క్లస్టర్లో ఇక్కడ జిఎస్ఆర్ కళ్యాణ మండపంలో మహానాడిని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 14వ డివిజన్ 15వ డివిజన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మన ఆది నాయకుడైనటువంటి చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు వీళ్ళు ఇస్తున్నటువంటి ఉపన్యాసాలని మా కార్యకర్తలు అందరూ కూడా శ్రద్ధగా విని వారి దిశానిర్దేశం చేస్తున్నటువంటి అన్నింటిని కూడా ప్రజల్లోకి, చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్లోకి తీసుకుపోమని వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రజల్లో తీసుకుపోయేదానికి మా కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నామని కూడా మనవి చేస్తున్నాం. ఈరోజు నారాయణ సార్ గారు నెల్లూరు నగరాన్ని చాలా వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈరోజు మహానాడులో ఇంతమంది కార్యకర్తలు, ఈరోజు ఈ ప్రాంతంలో దాదాపు 300 మంది కార్యకర్తలు, ఈ 14-15 డివిజన్ల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు ఈరోజు ఇంతమంది సైన్యం ఉన్నటువంటి దేశంలోనే ఎవరికి కూడా 1 కోటి మంది మెంబర్షిప్ కలిగినటువంటి
సభ్యత్వం కలిగినటువంటి పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ అని కూడా మనం చేస్తున్నాం. ఈరోజు ప్రతి కార్యకర్త ఇంటింటికి పోయి సంక్షేమ పథకాలను వివరిస్తూ 1వ తేదీ ఎన్నో పెన్షన్లు కానీ అన్ని కూడా ఇస్తున్నటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని కూడా మనం చేస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో నారాయణ సార్ గారి సారథ్యంలో ఈ లోకల్ ఎన్నికల్లో కూడా మొత్తం 72 కూడా మేము అన్ని కూడా గెలవడం జరుగుతుందని కూడా మనం చేస్తున్నాం. మేము చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, మేము చేసిన నారాయణ సార్ గారు చేసినటువంటి ఈరోజు నెల్లూరు నగరాన్ని ఎవరు చేయనటువంటి ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలని నారాయణ సార్ చేశారని కూడా మనం చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మున్సిపల్ స్కూల్స్ పేదవాడు బాగా చదువుకోవాలి, పేద విద్యార్థులు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు నారాయణ సార్ మున్సిపల్ స్కూల్స్ అభివృద్ధి చేస్తున్నారు. అలాగే పార్కులను అభివృద్ధి చేస్తున్నాడు. డివిజన్ లో బ్యూటిఫికేషన్ బాగుండాలని చెప్పి రకరకాల కలర్ఫుల్ గా చేస్తూ అభివృద్ధి చేస్తున్నారు. అలాగే ఎన్నో కాలువలు కానీ ఈరోజు పెద్ద కాలం దాదాపు 50 కోట్ల రూపాయలతో దోమలు లేని నగరంగా తయారు చేయాలని చెప్పి నారాయణ సార్ కూడా ఈ యొక్క ఎన్నిక చేస్తున్నారు. ఇన్ని మంచి పథకాలని ఎప్పుడు లేని విధంగా తీసుకొచ్చింది మన నారాయణ సార్ గారు. మనం చేస్తూ నారాయణ సార్ గారికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వారికి ఆశీస్సులు అందజేసి నెక్స్ట్ కూడా మళ్ళీ నారాయణ సార్ రావాలని, చంద్రబాబు ప్రభుత్వం రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఈరోజు ఈ మహానాడులో అన్ని తీర్మానాలు కూడా లోకల్ గా ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ఇక్కడ తీర్మానం చేసి నారాయణ సార్ దృష్టికి మేము చేయడం జరుగుతుంది. ఎందుకంటే 14, 15 డివిజన్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒక పుస్తకం రూపంలో తయారు చేసి నారాయణ సార్కి ఇస్తాం. నారాయణ సార్ వెంటనే కూడా అధికారులను పిలిపించి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారని కూడా ఆశిస్తున్నాం. మహానాడు కార్యక్రమానికి స్వాగతం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ 44 వసంతాలు నిండినటువంటి సందర్భంలో ఈరోజు 44 సంవత్సరాలుగా చేసుకుంటున్నటువంటి మహానాడు తెలుగుదేశం పండుగ ఈనాడు వర్చువల్ విధానంలో మోడీ గారి యొక్క ఆదేశం మేరకు ఈ యొక్క ఖర్చులు తగ్గించాలా, పెట్రోలియం డీజిల్ ఖర్చులు తగ్గించాలా అనేటువంటి ఒక సంకల్పంతో ఈ రోజున వర్చువల్ విధానంలో జరపడం జరుగుతూ ఉంది. నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ గారి నేతృత్వంలో 14 క్లస్టర్లో 14 ప్రాంతాల్లో ఈ యొక్క మహానాడు కార్యక్రమం వర్చువల్ గా సాగుతూ ఉంది. ఈరోజు ఈ యొక్క ప్రాంగణాన్ని అందంగా సుందరీకరణ చేసి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎవరైతే 14, 15 డివిజన్లో ఉన్నారో వారందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ పండుగ వాతావరణంలో చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఏదైతే తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో ఏర్పాటైందో, తెలుగువాడి యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టినటువంటి సందర్భంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ యొక్క తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తెలుగువాడి కోసం ఈ తలెత్తుకు తిరిగే విధంగా ఒక పార్టీ స్థాపించాలని చెప్పి పార్టీ స్థాపించినటువంటి 9 నెలల కాలంలో దేశ చరిత్రలోనే ఒక చరిత్రను సృష్టిస్తూ అధికారంలోకి వచ్చినటువంటి రామారావు గారు ఎర్రకోట మీద తెలుగు జాతి యొక్క నిర్ణయం వచ్చే విధంగా ఢిల్లీ వీధుల్లో తెలుగుదేశం జెండాను రెపరెపలాడించినటువంటి మహానేత రామారావు గారు. ఈ జాతి బ్రతికినంత కాలం, ఈ జాతి మనుగడ సాగించినంత కాలం, తెలుగు అనే 3 అక్షరాలు మనుగడ సాగినంత కాలం ఎన్టీఆర్ అనేటువంటి 3 అక్షరాలు చిరస్థాయిగా చిరస్మరణీయంగా నిలబడిపోయి ఉంటాయి. ఈరోజు ఈ యొక్క పార్టీ కొనసాగింపుతో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏదైతే ఈ దేశ సంస్కరణీయమైనటువంటి పరిపాలనతోటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధితో చేయాలని చెప్పి ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు హైదరాబాద్ నగరాన్ని దేశంలోనే ప్రథమ నగరంగా తీసుకొచ్చి పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ రోజు 2014లో అమరావతి రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పించి ఆ రాజధాని నిర్మాణాన్ని సగం చేసిన తర్వాత దురదృష్టవశాత్తు అధికారం పోతే సైకో ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వచ్చిన సైకో ప్రభుత్వం ఆ యొక్క ప్రయోజనటువంటి కార్యక్రమాలన్నింటి పక్కన పెట్టేసి విధ్వంసాలకు, దౌర్జన్యాలకు, గుండాగిరికి చేరి ఏదైతే ప్రజల యొక్క తిరస్కారానికి గురై అమోఘమైన అఖండమైనటువంటి మెజారిటీతో 2024లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో 2వ మహానాడు ఈరోజు వర్చువల్ గా సాగుతున్నది. ఈ మహానాడులో అనేకమైనటువంటి తీర్మానాలు చేస్తున్నారు. నెల్లూరు నగరానికి విషయానికి వస్తే మంత్రి నారాయణ గారు చేస్తున్నటువంటి అపారమైనటువంటి అభివృద్ధి ఈరోజు ఇక్కడ చర్చ జరుగుతుంది. ఇంకా ఏమైనా కావాలంటే కార్యకర్తలుగా ఇక్కడి నుంచి చర్చించి తీర్మానాలు చేసి మహానాడు పంపిస్తారు పార్టీ ఆఫీస్కి. వాటన్నిటిని కూడా ఈ పట్టణాభివృద్ధి విషయంలో తెలుగుదేశం పార్టీ సంక్షేమము, అభివృద్ధి 2 కళ్లుగా పనిచేస్తుందని చెప్పి నారా లోకేష్ గారు కార్యకర్తల సంక్షేమం కోసం
కార్యకర్తే అధినేతగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ